తర్వాత గెటప్ శ్రీను లేడీ గెటప్ లో వస్తున్నాడు. మరి ఆ స్కిట్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ ది స్టేజ్. రీసెంట్ గా మొన్న కొత్తగా పెళ్ళైందండి. అబ్బా, కొత్తగా పెళ్లి అయినప్పుడు ఏం చేస్తారంటే జనరల్ అబ్బాయిలు పిల్లల దగ్గర కొన్ని నిజాలు దాచేస్తారు చెప్పకుండా. అలాగే నేను నా భార్య దగ్గర ఒక విషయం దాచాను. అందరు దాచే పెద్దదేం లేదు, అది జనరల్లీ మందు అలవాటు ఉంది, అది చెప్పలేదు. ఇవాళ ఎలాగైనా నా వైఫ్ దగ్గర కొంచెం పర్మిషన్ తీసుకొని మందు అవుదాం అని చెప్పని అనుకుంటున్నా. చూడాలి ఒప్పుకుంటుంది లేదు. ఎలా ఉన్నారా రాంప్రసాద్? ఎలా ఉన్నారా? సూపర్ రా. సూపర్. అరే ఏంటి పెళ్లికి రాలేదు ఏంటి? పొన్నా వచ్చారా? వచ్చావా? మరి కనబడలేదు. కనిపించుకుంటూ వెళ్ళిపోయా. కనిపిస్తే మళ్ళీ గిఫ్ట్ ఇవ్వాలి కదా, భోజనం చేసి వెళ్ళిపోయా. సరే భోజనాలు ఎలా ఉన్నాయి? మటన్ బిర్యానీ అదిరిపోయిందిరా. మటన్ బిర్యానీ? అసలు పెళ్ళిలో మటన్ బిర్యానీ పెట్టలేదే. మరి ఎవరు పెళ్లికి వెళ్ళండి నేను? అంటే నువ్వు పెళ్లికి వెళ్ళి పెళ్లిగొడు పెళ్లికూతురు చూడకుండా భోజనం చేసి వెళ్ళిపోతున్నాడు ఈ మధ్య. మెనూ చూస్తా అంతే నేను. ఎవరా బాబు నువ్వు? కాదు, పెళ్లి అయిపోయింది, ఇంటికి పిలిచు, మరి మందు అదేనా పార్టీ. గట్టిగా అరవద్దురా బాబు, మావిడంటే ఫీల్ అయింది. తెలీదా? ఆవిడికి తెలియకుండా మేనేజ్ చేస్తున్నా ఎప్పుడు దాకా. మందు ఆగనని చెప్పని తెలుసు. నేనే ఇవాళ ఎలాగోలా ఓపెన్ అయిపోయి మా ఆవిడ దగ్గర మందు అవుదా అని చెప్పనని సెట్ చేసిన తర్వాత పిలుస్తా. మర్చిపోతురే. డెఫినెట్ పిలుస్తారా? అరే ఈసారి పెళ్లిగొడప్పుడు పెళ్లిగొడు పెళ్లికూతురు చూడరా బాబు, భోజనాలు కలగకుండా. సరే సరే. నా బెటర్ హాఫ్, మై బేబీ, మై హనీ వస్తుంది. ఫస్ట్ టైం కదా, కిక్ డిఫరెంట్ గా ఉంటది. నంది చెక్కు సిగ్గుపడుతున్నాయి మీ ఆవిడ. సార్ కొత్తగా పెళ్ళైంది సార్, ఎందుకు సార్ లేనిపోయిన గొడవలు? చూపించు, పబ్లిక్ చూపించు. సరే అని చెప్పేది నువ్వు కూర్చో. చెప్పేలా తింటారండి. యాక్చువల్లీ లైఫ్ లో ఫస్ట్ టైం అండి. ఏంటది? అంటే ఒక మగవాసన నాకు రోజు అలవాటు. జనరల్లీ పెళ్లి కాకముందు అందరు మొగాళ్ళు ఏంటండి ఎఫ్ఐఆర్ ఏమన్నా పిల్లలు ఉన్నారు? అదేం లేదమ్మా, చిన్న విషయం ఒకటి దాచాను. అది నిన్ను బాధ పెద్ద ఇష్టం లేక ఇప్పుడు చెప్పేద్దాం అనుకుంటున్నా. నువ్వు ఏడు స్టార్ట్ చేస్తే ఏం లేదు, నేను అప్పుడప్పుడు మందు తాగుతూ ఉంటాను అంతే. అంటే అది మా వంశీలో మా తాతని అందరూ తాగుతారులే. మరి లేకపోతే ఎప్పుడో ఒకప్పుడు తాగుతానే, ఎప్పుడో ఒకప్పుడు 4 ఏళ్ళకి ఒకసారి అనుకో, 2 వారాల తర్వాత. ఏంటి మారిపోయారు? ఎప్పుడు మరక పెట్టారు? మరక మంచిదే. బావా సన్నీ అని మంచి తాగుపోతారు, అదే మంచి ఫ్రెండ్ రా మనకి. అవునా? రమ్మని కూర్చోబెట్టి. అయ్యి మా ఇల్లు కాదు. బంగారం ఎక్కడికి వెళ్తున్నావు? ఏంటి చేయాలి మళ్ళా చూస్తావు? ఆమ్లెట్ ఏది? కాదండి, మూడో వ్యక్తి ఎవరండి? మా ఫ్రెండ్, మనందరం ఫ్రెండ్స్. ఫ్రెండ్ అండి. ఫస్ట్ మీరు వచ్చారు, తర్వాత మీ ఫ్రెండ్ ఏంటంటే పెరిగిపోతుంది. సరే సిద్ధు వెళ్తారా? మేము మీ ఆవిడ హట్ అవుతుందా? హట్ అవ్వలేదండి. అయ్యో నేనేమో హట్ అవ్వలేదండి. ముగ్గురికి అన్నం పెట్టేస్తానండి. అరే సురేష్, రమేష్, సూర్య ఇంటికి వచ్చేయండి రా. ఏమండి ఆమ్లెట్ ఏదే? ఏంటమ్మా ఎంతసేపు? ఏమండి
ఆ, కాదండి ఇందాక ముగ్గురు ఉండాలి కదండి. ఇందాక 5గురు ఉన్నారని వెళ్ళినప్పుడు లేదండి ముగ్గురే ఉన్నారు, లెక్క పెట్టండి కలతో. అంటే నేను అబద్ధం చెప్తాను అంతే కదా. సరేరా మా ఆవిడ లేదండి లేదండి మీరు వెళ్ళిపోండి. లేదండి, లేదండి వెళ్ళిపోండి, లేదు. ఇందాక 6 వచ్చారు, ఒక వ్యక్తి కూడా వెళ్ళిపోయాడు, చూశాను నేను. చూసావా? అరే ఇందాక 6 వచ్చి 6 ఏడురా. అరే కిరణ్ వచ్చిరా మాట వరుస కండి. చూసావా 6 వచ్చాడు మళ్ళీ. అయ్యి, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు? మన ఫ్రెండ్స్ సర్కిల్ అలాంటిది మంది ఫుల్ కాదండి ఇంతమంది మన ఇంట్లో తాగడం అంటే బాగోదు అరే కదా. మీ ఆవిడ అట్టవుతుంది వెళ్ళిపోతా లేదండి, లేదండి లేదండి. నెల రోజుల తర్వాత ఎవరు వచ్చారండి ఇంటికి? ఎవరిని పిలుస్తున్నారు? నిన్నే పిలుస్తున్నారా? ఏమండి వస్తే ఏంటండి? బంగారం అయిపోయింది, ఏమీ అయిపోయింది, వస్తే ఏంటండి? అదే పిల్ల ఎన్నాళ్ళైంది, నీకేం కోరికలు లేవా? కోరికలు ఉన్నాయండి. ఏం కోరికలు? చాలుకి అసలు కిలో బంగారం తీసుకోండి. వస్తారా మన గ్యాంగ్ అంతా? కూర్చోండి రా, మందు తెచ్చుకోండి. ఏంటండి ఇది? ఇది బారండి లేకపోతే ఇల్లు నా తెలియకడుతాను. బా ఇల్లందరికీ అన్నం పెట్టి కాదండి ఇంతమంది ఏంటండి ఇంట్లో? స్టఫ్ తీసుకురావే ఇల్లు పో. ఏం లేదు, ఫస్ట్ 91 వీక్ అయిపోయింది. ఫ్రెండ్ 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 ఇల్లమ్మా నువ్వు వెళ్ళి ఆమ్లెట్ జిల్లా తీసుకురా. మొత్తం ఎక్కడ ఉన్నారేంటండి? లే. ఆ, ఎప్పుడు ఆమ్లెటేనా? ఉమ్. నాన్ వెజ్ ఏం లేదా? నాన్ వెజ్ అవసే చికెన్ మటన్ ఏదో ఒకటి ఉండు. అబ్బా నాన్ వెజ్ అంటే అది కదరా. మరి ఇంట్లో ఉందిరా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మేనేజ్ చేస్తారా నీకు తెలుసు కదా ఏదైనా. ఓకే. హలో రుక్కు ఎక్కడ ఉన్నావే? అర్జెంట్ ఇంటికి రా. వచ్చే వచ్చిందంటే డాన్స్ 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 హీరో గారి పక్కన ఆడే ఐటమ్ పాపది సలలలంటే సాంగ్ డాన్స్ 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 అరే సిటీలు కొడతారే వాళ్ళు పేపర్లు చల్లుతారే పోరగాళ్ళు వచ్చినట్టు పోరగాళ్ళు ఊగి పోర ఐటమ్ సాంగ్ అంటే ఆపండి. ఏంటి, ఏం జరుగుతుంది ఇంట్లో? అది ఏమైందండి? ఏం లేదు. ఈ అమ్మాయి ఎవరండి? ఎప్పుడు చూడలేదు. దూరం జరుగు. రాంప్రసాద్ గారి సిస్టర్ మన పెళ్లికి వచ్చింది కదా. నేను ఎప్పుడు చూడలేదండి ఈ అమ్మాయిని. మన పెళ్లికి వచ్చింది. చూడు సేమ్ పోలికలు ఉంటాయి ఇద్దరివి. అవును, ఎక్కడ పంతం లేదు. కాలేజ్కి వెళ్ళిపోమ్మా. అలా కాదు. ఏండి ఒక్క నిమిషం, ఏం చేస్తున్నారు? అది చెయ్యా. అలా కాదండి, నేను చెప్పేది వినండి. అలా రావడం తప్పు కదండి అసలు. ఏంది బాధ? కాదండి. ఇంట్లో ఉండి ఇప్పుడు మందు అయితే అది మొగోడు తప్పే. తప్పేంటి? కాదండి, దానికి ఏమన్నా వినండి. నువ్వు చూడండి వేస్తావా? డాక్టర్ చెప్పాడు. ఏం చెప్పాడు? డాక్టర్ చెప్పాడు రా. అది అందరూ లైన్ లైన్. మొదటి ఫ్రెండ్ నువ్వే కదా ఇట్రా. చెల్లెమ్మ ఆ? అక్క పిలుస్తుంది వెళ్ళిపోతాను. ఏ అక్క పిలుస్తుంది? ఒక అక్కే ఉంది నాకు. స్టఫ్ ఏం కావాలి అక్క? కాదండి, ఏమండి? కాదు 190 తరం తప్ప కాదా? చాలా పెద్ద ఆ? చాలా తప్ప కాదా? అమ్మ లాస్ట్ పెగ్ కదా ఉంటే Cheers. Cheers. తీయగా చల్లగా My God, I'm seriously spellbound. ఆర్డర్ జబర్దస్త్ Abracadabra. Gili 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 gili. Yeah.
లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఎక్స్ట్రా జబర్దస్త్